జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఇల్లు కేటాయించినా ఇప్పటివరకు పట్టాలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేకు చెప్పుకున్నప్పటికీ దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుపేదలైన తమకు వెంటనే ఇంటి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ళ పట్టాలు ఇచ్చేంత వరకు మా పట్టాలు మాకు మా పట్టాలు మాకు మా డబుల్ బెడ్రూమ్ మాకే మా డబుల్ బెడ్రూమ్ మాకే. గత ప్రభుత్వం మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. ఇల్లందు క్లబ్ల క్వార్టర్ నెంబర్ బ్లాక్ నెంబర్ కేటాయించింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది జాప్యం జరిగింది. దీనికి కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, ఇట్లనే జాప్యం జరుగుతుంది. ఇక మాకు పట్టాలు వచ్చి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ టెంట్ వేసుకొని 3 రోజుల నుంచి కూర్చోవడం జరుగుతుంది. మాకు పట్టాలు వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు. ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారిండు, అయినా మాకు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతాం. దయచేసి చెప్తాను, ఇక్కడ ఉన్నంత లేబర్ జీవితాలు మాకు ఇల్లు కిరాయి కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మా ఇళ్ళలో ఎవరైనా చనిపోయినా కానీ వారిని ఇంటి ముంగడ కూడా ఓనర్లు వేయించుకోలేకపోతారు. ఇప్పుడు కరెంటు బిల్లులు మాఫీ అయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఇంటి కిరాయిలు కూడా పెంచడం జరిగింది. దీనికి మేము బాగా బాధపడతాం. అందరూ కూలీనాలు చేసుకున్నటువంటి జీవితాలు. దీనికి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు పట్టాలి.